హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆర్ ఫ్రూట్స్ రియలీ హెల్దీ? అంటే ఫ్రూట్స్ నిజంగానే ఆరోగ్యవంతమైనవా? ఫ్రూట్స్ వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి? యాక్చువల్లీ ఇప్పుడున్న ఫ్రూట్కి కొన్ని వందల సంవత్సరాలకి ఉన్న ఫ్రూట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ న్యాచురల్గా మన ఏరియాలో దొరికే ఫ్రూట్ ఈజ్ బెటర్. బట్ ఫ్రూట్స్ అన్ని కూడా చాలా వరకు జెనెటికలీ ఇంజనీరింగ్ చేసి తీయగా తయారు చేశారు. వాటిలో ఉన్న సవర్నెస్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉండేది, అది పోగొట్టేశాం. మనకు ఫ్రూట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అంటే మినిమల్ యాంటీ ఆక్సిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ హైడ్రేషన్ అండ్ ఫైబర్, ఈ మూడే ఉపయోగాలు ఉంటాయి. న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ వల్ల ఈ మూడు దొరుకుతాయి. జెనెటికలీ ఇంజనీర్డ్ ఫ్రూట్స్ వల్ల ఎంతవరకు దొరుకుతుందో తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంటంటే గోవాలో ఆల్మోస్ట్ జామకాయలో 100 గ్రామ్స్కి 70% ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ విటమిన్ సి వస్తుంది అండ్ హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ కూడా దాంట్లో ఉంటుంది. బనానా వర్కౌట్స్ అప్పుడు ఇలాంటప్పుడు తీసుకోవడం బెటర్. వెరాస్ యాపిల్ ఈజ్ గుడ్ ఇన్ ఫైబర్ అండ్ ఐరన్. అలాగే వాటర్ మెలన్, మస్క్ మెలన్ 100 గ్రామ్స్కి మనకు లో క్యాలరీస్, హై హైడ్రేషన్ ఇచ్చే ఫ్రూట్స్ అవి. బెర్రీస్ నిజంగానే తీసుకోవాలా? ఇట్స్ అప్ టు యూ. ఫ్యాన్సీగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 100 గ్రామ్స్కి లోవర్ క్యాలరీస్ ఉంటాయనేసి బెర్రీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. చాలామంది ఫ్రోజన్ తింటూ ఉంటారు, వాటిలో ఎంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని తెలీదు. ఫ్రెష్ కట్ ఫ్రూట్, అది కూడా లోకల్గా పండే సీజనల్ ఫ్రూట్ ఈస్ బెస్ట్.